సరిపెట్టుకో అని చెప్పాలా, వాళ్ళకి 10 ఇచ్చిన 5తో సరిపెట్టుకో అని చెప్పాలా, లేదు నువ్వే తగ్గించుకో అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు దాదాపు 30 సీట్లు పోతాయి, 140 మిగులుతాయి అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆయన చెప్పిన లెక్క ప్రకారం 5 ఎంపీ సీట్లు పోతున్నాయి 25 నుంచి 20. అంటే 5 ఏళ్ళు 35 సీట్లు పోయినట్టే కదా. 175లో 35 పోతే 140 కదా. 140 సీట్లలో ప్రపోర్షనేట్ వేసుకున్నారనుకోండి, వీళ్ళకి 15, వాళ్ళకి ఒక 5, 6 రావాల్సి వస్తాయి. అప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు వాళ్ళు మేము విడిగా పోటీ చేయాలనిపిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన 50% పెరక్కపోయినా పర్లేదు, జనాభా ప్రాతిపదికన మాత్రం రాకూడదురా ఆయన ఈ ట్రిప్ అని కోరుకోవాలి. ఇలాగే ఉన్నది ఉంటే పర్లేదు, ఇట్లాగే అవసరమైతే 5 సీట్లు ఎక్కువ పెంచుతుంది టీడీపీ. కానీ టీడీపీకి కొంత లాస్ ఉంటుంది, ఎందుకంటే టీడీపీ ఎక్కువ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జనసేన ఊరుకోదు కదా. ఇప్పుడు 21 తీసుకున్నది, కనీసం నాకు 4 అన్నా ఎక్కువ పెంచమంటది. బీజేపీ 10 పెంచి ఒక 15 పెంచాల్సింది అంటది రేపు పొద్దున. అప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్కి మేలు చేసిందని అనుకోవాలేమో. అప్పుడు ఒకవేళ అలా జరిగితే అప్పుడు జగన్కి అభ్యర్థులు దొరుకుతారు, వీళ్ళ దగ్గర సీట్లు దొరకని వాళ్ళందరూ అడిపోతారు అప్పుడు. అవును సార్, దీనికి ఏమన్నా బాబు గారు అంటే అపరచానికుడు అంటారు కదా, ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? అప్పుడు వీళ్ళ చేతుల్లో ఏం లేదు కదా, ఏముండదు. నియోజకవర్గాల పునర్విభజన ఇది కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. దాంట్లో ఒక రాష్ట్రము చంద్రబాబు గారి చక్రాలు తిప్పడానికి ఏమీ లేదు. అంటే వీళ్ళేమి ఇక్కడ అసెంబ్లీలోనూ మండలిలోనూ బిల్లు పెట్టి అలా ఏమి ఉండదా? చెయ్యొచ్చా? ఏం లేదు, అది అసెంబ్లీలకి ఏం సంబంధం లేదు. అది రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం